ఎలన్ మాస్క్ వాళ్ళు ఇప్పటికే ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నారు. మనకి దగ్గరలో అంతరిక్షం దాకా కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్లో ఏదైతే శాటిలైట్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మనకి త్వరలో ఈవెన్ జియో వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, అట్లాగే ఎయిర్టెల్ వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 30,000 40,000 పెట్టుబడి పెడితే కనుక నెలకు 10,000 రూపాయలు ఛార్జ్ చేసి డైరెక్ట్ ఇంటర్నెట్ సేవలు, ఇక మధ్యలో సర్వీస్ ప్రొవైడర్లు అక్కర్లేదు, యాక్ట్లు లేకపోతే కనుక కేబుల్స్ ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, అట్లా కాకుండా డైరెక్ట్గా తీసుకునేటటువంటి ఒక వ్యవహారం. ఇంకా ఈవెన్ ఆ సంస్థలు కూడా ఇప్పుడు వీళ్ళతో టైఅప్ అయి ఆ సేవలు అందించడం ప్రారంభిస్తాయి డైరెక్ట్గా. ఈ సిస్టమ్ని తీసుకొస్తున్నటువంటి చూస్తున్నాం. ఇదే సందర్భంలో సాధారణంగా సముద్రంలో వచ్చేటటువంటి ప్రాబ్లంలు కూడా అది ఒక సొల్యూషన్. అయితే ఇప్పుడు ఎలన్ మాస్క్ స్టార్లింక్ వాళ్ళు ఒక రాయల్ నేవీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీదన, క్యారియర్ మీదన, హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మీదన ఒక ట్రైల్ వేశారు ఈ స్టార్లింక్తో. ఇది సక్సెస్ అయితే కనుక స్టార్లింక్ ఇక పైన రెస్ట్ ఆఫ్ ఫ్లీట్స్ అన్నిటి మీద కూడా వాడతారు. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి సముద్రంలోకి పోయాక కమ్యూనికేషన్ పోయే సిస్టమ్ పోయి ఇక పైన సముద్రంలో కూడా ఎక్కడున్న కమ్యూనికేషన్ వచ్చే రకం కాబోతోంది.